హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. దిస్ ఇస్ సాయితి. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆల్రెడీ ప్రిపరేషన్స్ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ ఏం జరిగింది అదంతా కూడా నేను షూట్ చేసి పెట్టిన అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీని కింద వీడియో ఉంటుంది, చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇక్కడ కలశంకి అది అంతా డెకరేట్ చేస్తున్నాం. అండ్ సుశాంత్ ఇక్కడ అమ్మవారి ఫేస్కి ఐలైనర్, లిప్స్టిక్ అదంతా వేసి డెకరేట్ చేస్తుంది అనమాట. సో మా అమ్మవారు అయితే చాలా చాలా అందంగా వచ్చారు ఈసారి కూడా లాస్ట్ టైం లానే. సో ఈసారి ఇంకొంచెం ఎక్స్పర్ట్ అయి మంచిగా ప్రిపేర్ చేసినుండే ఇంకా కలశం పెట్టేస్తున్నాం అనమాట. సో పూజ చేసినాక కొంతమంది పెట్టుకుంటారు, బట్ మేమైతే ఫస్ట్ కలశం పెట్టేస్తాము. సో ఇంకా దాని తర్వాత అయితే అమ్మవారికి చేసిన ప్రసాదాలన్నీ పెట్టేస్తున్నాం. సో ఫస్ట్ గణేశుడికి కూడా పూజ చేయాలి కదా, గణేశుడిని, గౌరీమాతని అండ్ ఆల్సో కలశం, అమ్మవారు మొత్తం రెడీ అనమాట. సో నేను పూజ ఈవినింగ్ చేసుకుందామని అనుకున్నా, అందుకని మార్నింగ్ ఫస్ట్ అమ్మవారి కోసం చేసిన ప్రసాదాలన్నీ పెట్టేసిన. సో ఇది ఫైనల్ లుక్ అనమాట ఆల్మోస్ట్. కాకపోతే మేము దీనికి వెనకాల మళ్ళీ పిచ్ బై ప్రింట్స్లో ఆవు యాడ్ చేసేసినాం అనమాట. ఇంకా చాలా బ్యూటిఫుల్గా వచ్చినప్పుడు మీరు అది నెక్స్ట్ క్లిప్పింగ్స్లో చూస్తారు. సో నేను తీసుకున్న గోల్డ్ బ్యాంగిల్స్ అన్నీ అమ్మవారి దగ్గర ఈవినింగే పెట్టిన. సో ఫస్ట్ అయితే ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. సో అమ్మవారి దగ్గర ఎలా అయినా ఈవినింగ్ చేద్దాం అనుకున్నా కాబట్టి ఇంట్లో అయినా కంప్లీట్ చేసేయాలి కాబట్టి కంప్లీట్ చేసేసిన. సో ఇక్కడ సిరి అయితే రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా సిరియే ప్యాక్ చేసింది. సో ఆ ఒక్క వర్క్ తన కోసం అని చెప్పి పక్కకు పెట్టినుండే, అందుకే ప్రిపరేషన్ వీడియోలో చూపిలే. సో నేను ఈ పిచ్ బై ప్రింట్ జార్స్ తీసుకున్నాను అనమాట. నేను 5 మెంబర్స్కి ఇస్తాను కాబట్టి నేను 5 మెంబర్స్కి అండ్ ఆల్సో మమ్మీకి కూడా 5 మెంబర్స్కి టోటల్ 10 తీసుకున్నాం. కాకపోతే డిఫరెంట్ కలర్స్లో దొరకలే నాకు. సో ఇంకా బ్లూ కూడా చాలా చాలా నచ్చింది నాకు. సో అందుకని ఇంకా బ్లూ తీసుకున్నా, ఇంకా 2 డిఫరెంట్ తీసుకున్నా. అండ్ ఆల్సో ఈ లోటస్ టైప్ ఆఫ్ ప్లేట్ దొరికింది. సో ఇంకా అన్నీ కలిపి ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్ ఐడియా ఎలా ఇచ్చేసిన అనమాట. రిటర్న్ గిఫ్ట్ ఐడియా ఎలా ఉందో నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అయిపోయింది. సో ఇంకా నేనైతే ఇక్కడ అమ్మవారి పూజ స్టార్ట్ చేసిన అనమాట. ఈసారి అమ్మవారికి ఒకే ఒక డ్రాబ్యాక్, అదేంటంటే బ్యాంగిల్స్ అనమాట. కంప్లీట్గా బ్యాంగిల్స్ అయితే లేకుండే. సో ఇంకొన్ని తీసుకోవాల్సింది బట్ నేను తీసుకోలేదు. సో నా దగ్గర ఉన్న కొత్త డ్రెస్ అండ్ ఆల్సో మేము రీసెంట్గా తీసుకున్న గోల్డ్ బ్యాంగిల్స్, అది కూడా లాంగ్ వీడియో ఉంది, కింద చెక్అవుట్ చేసేయండి నా ఛానల్లో. సో గోల్డ్లో షాపింగ్ చేసింది అండ్ ఆల్సో నా దగ్గర ఒక గోల్డ్ రింగ్ ఉంది. సో అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టేస్తున్నాం అనమాట. సో ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నా. సో నేను ఒక్కదాన్నే కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. మధ్యలో మా హస్బెండ్ కూడా యాడ్ అయ్యిండు. అండ్ మమ్మీ వాళ్ళు అందరం సేమ్ వీక్లో వేసుకున్నాం కాబట్టి సో మమ్మీ వాళ్ళకి కుదరలే అనమాట. సో ఇక్కడంతా నాకు హెల్ప్ చేసి మళ్ళీ వెళ్ళి మమ్మీ వాళ్ళంతా వేసుకున్నారు. కానీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిన వాయనం వేసుకోవడానికి. అండ్ ఆల్సో నేను ఫస్ట్ వాయనం కూడా మా మమ్మీకి ఇచ్చాను అనమాట. సో నేను చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి చేద్దాము అని అనుకున్నా ఈసారి, ఎందుకంటే లాస్ట్ టైం చాలా హడావిడి అయిపోయింది. ఈసారి కూడా హడావిడి అవుతుండే, బట్ స్టిల్ నాకు హెల్ప్ చేసేదానికి కొంతమంది ఉన్నారనమాట. కానీ లాస్ట్ ఇయర్ అయితే చాలా చాలా హడావిడి అయిపోయింది. సో అందుకని కొంచెం లేట్ అయినా సరే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసి పెట్టుకుంటున్నా. యాక్చువల్లీ 19 పిలవాలి కానీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో చేసుకోవాలా వద్దా అని చెప్పి పెద్ద క్వశ్చన్ మార్క్తో సరే చేసుకుందామని చెప్పి జస్ట్ 2 డేస్ ముందు డిసైడ్ అయ్యి ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో అయినా చాలా చాలా బ్యూటిఫుల్గా అయిందని నాకు అనిపిస్తుంది. మీకు ఎవరికైనా నచ్చింటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్.
సో ఇంకా పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయే టైంకి తను కూడా చేరానమాట. సో ఇద్దరం కలిసి కొంచెం సేపు లాస్ట్ వరకు అయితే పూజ చేసేసుకున్నాం కంప్లీట్గా. సో ఇంకా డ్రెస్సెస్ అవన్నీ అమ్మవారి ముందు పెట్టేసి అది త్వరలో వేసుకోవాలన్నమాట. అండ్ ఆల్సో శారీ అవన్నీ కూడా పెట్టేసిన కొత్తవి. దాని తర్వాత అయితే ఇంకా వాయనాలు ఇచ్చేదే మిగిలింది. సో పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. మా పూజ అయితే అట్లా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా కృతితో మాట్లాడుతున్నాం అనమాట. మా ఇంటి క్యూట్ మహాలక్ష్మి. సో దాని తర్వాత అందరికీ వాయనం ఇస్తున్నాం. సో నేనే పసుపు పెట్టాలి యాక్చువల్గా, కానీ మా మమ్మీ నా ఇయర్ రింగ్స్ పంపించడం మర్చిపోయింది. సో మా మమ్మీ ఇయర్ రింగ్స్ తీసి నేను పెట్టించుకుంటున్నాను అనమాట. సో దట్ నా లుక్ కంప్లీట్గా ఉంటుంది అని చెప్పి మా మమ్మీ కూడా ఇంకా తీసుకో అని చెప్పేసి ఇచ్చేసింది అనమాట. ఇంకా దాని తర్వాత వాయనాలు వేయడం స్టార్ట్ చేసిన. అత్త ఆంటీ ఇంకా మమ్మీ ముగ్గురికి అయితే ప్రస్తుతానికి ఇచ్చిన. సో ఇద్దరికి ఇంకా అట్లనే ఉన్నాయి అనమాట. సో తర్వాత ఇచ్చిన వేరే ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేనే ఇచ్చేసి వచ్చిన అనమాట అక్కడ. అండ్ ఆల్సో ఇంకొకటి అట్లనే ఉంది ఇవ్వాలి. సో యా, ఇక్కడ వాయనాలు ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాతకి నేను కూడా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన. సో అక్కడ అమ్మవారు ఎలా ఉందో కూడా మీరు ఫర్దర్గా చూస్తారు. సో ఇంకా మన ఇంటి దగ్గర పూజ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన అనమాట. సో ఇంకా మా అమ్మ వాళ్ళని విషయాన్ని ఇక్కడ నుంచి నేను ప్రాపర్గా అయితే లోపలికి వెళ్ళి షూట్ చేయలేదు. సో మర్చిపోయిన హడావిడిలో చాలా లేట్ అయిపోయింది. సో నా డెకరేషన్ అండ్ టు అమ్మవారిలో ఎంతమందికి నచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. సో ఇంకా రిటర్న్ గిఫ్ట్ తీసుకొని ఇంటికి బయలుదేరిపోయినాం అనమాట. సో ఎక్కువసేపు కూడా లేము, ఎందుకంటే నేను చెప్పిన ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి అని చెప్పి నా వీడియో ఇక్కడ వరకు చూసిండే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో తప్పకుండా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్. సో మా మమ్మీకి కొంచెం అట్లా బ్లెస్సింగ్స్ ఇచ్చేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం అనమాట నా రిటర్న్ గిఫ్ట్ తీసుకొని. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గైస్. మీట్ యూ ఆల్ నెక్స్ట్ వీడియో.